ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ప్రతి సినిమా ప్రత్యేకంగానే నిలిచింది. అటువంటి సినిమాల్లో మల్లేశ్వరి కూడా ఒకటి. ఎన్టీఆర్, భానుమతి, బావా మరదళ్లుగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు రికార్డులు కూడా సాధించింది. తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుత చిత్రాల సందడి చేశాయి. వాటిలో పాటలు, సాహిత్యం, సంగీతానికి పెద్ద పీట వేసిన సినిమాగా మల్లేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్, భానుమతి కాంబినేషన్ లో బిఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా ఇది. వాహిని వారి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం 1951 డిసెంబర్ 20న విడుదలై అద్భుత విజయం సాధించింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాల ధోరణిని మార్చేసింది ఈ సినిమా. చరిత్రలో నిలిచిపోయింది. మహానటుడు ఎన్టీఆర్, మహానటి భానుమతి నటనా వైభవానికి మచ్చుతునకగా మల్లేశ్వరి నిలిచింది. ఈ సినిమా కథ శ్రీకృష్ణదేవరాయలు హంపీని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలంలో స్టార్ట్ అవుతుంది. ఆయన రాజ్యంలో వీరాపురం అనే గ్రామం పద్మశాలీలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దుస్తులు వేయడంలో, శిల్పాలు చక్రంలో, ఆటపాటల్లో ఆ గ్రామ ప్రజలకు తిరుగుండదు. అలాంటి కుటుంబాల్లో జన్మించిన వారే నాగరాజు, ఎన్టీ రామారావు, మల్లేశ్వరి, భానుమతి. నాగరాజు మేనమామ కూతురు మల్లేశ్వరి. చిన్నతనం నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరుగుతారు. ఊరి దేవాలయ ఆవరణలో ఆడుకుంటూ పాడుకుంటూ బాల్యాన్ని గడుపుతారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకుంటారు. అయితే వీరి ప్రేమకు పేదరికం అడ్డొస్తుంది. వీరి ప్రేమ కథలో మెయిన్ విలన్ మల్లేశ్వరి తల్లి బుష్యంద్రమణి. నాగరాజు లాంటి పేదవాడు తన కూతురికి సరిపోడన్న అభిప్రాయం ఉంటుంది. మల్లేశ్వరికి రాజయోగం కల్పించాలని ఆశపడుతూ ఉంటుంది. అప్పటి సాంప్రదాయం ప్రకారం కళ్ళల్లో నైపుణ్యం ఉన్న అందగత్తెలను రాజులు తమ వినోదం కోసం రాణివాసానికి పిలిపించేవారు. ఒకసారి రాణివాసంలోకి వెళ్లిన అమ్మాయిలకు బయట ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. నాగరాజు, మల్లేశ్వరి పెద్దయ్యాక కూడా తన అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఓసారి ఇద్దరూ కలిసి ఎడ్ల బండిపై సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం కారణంగా ఒక సత్రంలో తలదాచుకుంటారు. అదే సమయంలో మారువేషాల్లో వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు, కవి పెద్దన్న కూడా అక్కడే ఆశ్రయం పొందుతారు. మల్లేశ్వరి నాట్యం వీరిని ఆకట్టుకుంటుంది. సరదాగా నాగరాజును రాణివాసానికి పంపమని చెప్పి వారు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ సంఘటన తర్వాత మల్లేశ్వరి తల్లి ఆగ్రహంతో నాగరాజును దూరం చేస్తుంది. తనను తాను నిరూపించుకోవాలని నాగరాజు సంపాదన కోసం బయలుదేరతాడు. ఈలోగా మల్లేశ్వరి రాణివాసానికి వెళ్లాల్సి వస్తుంది. తిరిగి వచ్చిన నాగరాజు ఈ విషయం తెలుసుకుని విరహంతో దేశం విడిచి తిరుగుతాడు. శిల్పకళలో తన ప్రతిభతో పేరు సంపాదిస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు వసంత మండపం నిర్మాణానికి ప్రధాన శిల్పిని నియమించాలని రాయలు అనుకున్న సందర్భంలో నాగరాజు గురించి వారికి తెలుస్తుంది. అప్పుడు నాగరాజును పిలిచి ఆ పనిని అప్పగిస్తారు. అయితే అతను చెక్కిన ఆ శిల్పాల్లో మల్లేశ్వరి పోలికలు ఉన్నాయని తెలుసుకున్న మల్లేశ్వరి నాగరాజును రహస్యంగా కలుస్తుంది. కానీ పరిస్థితుల వల్ల ఇద్దరు రాజభటుల చేతిలో పడతారు. చివరికి రాణి తిరుమలాంబ మధ్యవర్తిత్వంతో నిజం తెలిసిన రాయలు వీరిద్దరు ప్రేమ త్యాగాలను గుర్తించి క్షమిస్తారు. ఈ కథలో ఎన్నో మలుపులు, ఎమోషనల్ మూమెంట్స్ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. 1939లో ఈ సినిమాకు అంకురార్పణ జరిగింది. ఓ సినిమా షూటింగ్ కోసం హంపీకి వెళ్లిన బిఎన్ రెడ్డి అక్కడ విరూపాక్ష స్వామి ఆలయంలో దర్శనం చేసుకుంటూ ఉండగా ఆయన మదిలో ఓ ఆలోచన మెదిలింది. అదే ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎప్పుడూ ప్రార్థించి ఉంటారన్న భావన ఆయన కదిలింది. ఆ క్షణం నుంచి కృష్ణదేవరాయల పాలన నేపథ్యంలో ఓ సినిమా తీయాలన్న ఆలోచన బిఎన్ రెడ్డిలో పుట్టింది. మద్రాసు తిరిగి వచ్చిన తర్వాత ఆయన తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే ఓ వీకిల్లో బుచ్చిబాబు రచించిన రాయిని కరుణాకృత్యం కథ ఆయన కంట్లో పడింది. బాగా నచ్చింది కూడా. దీంతో పాటు గే దేవన్ సర్దార్ రాసిన ది స్లీప్ గర్ల్ అనే చిన్న కథ కూడా బిఎన్ రెడ్డికి నచ్చింది. ఈ కథ 2 కథల్లో సోలోను తీసుకుని మల్లేశ్వరి కథను రూపొందించారు స్టార్ డైరెక్టర్. మనసులో లైన్ అయితే అనుకున్నారు, కానీ దాన్ని సరిగ్గా పేపర్ మీద పెట్టే వారి కోసం చూశారు. అప్పుడే ఆయనకు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గుర్తుకు వచ్చారు. వెంటనే ఆలోచించకుండా ఈ సినిమాకు రచయితగా ఆయన్ను తీసుకోవాలని బిఎన్ రెడ్డి నిర్ణయించారు. కానీ సినిమా రంగంలోకి రావడానికి దేవులపల్లి అంత ఆసక్తి చూపకపోయినా మల్లేశ్వరి కథ విన్న తర్వాత మాత్రం ఈ సినిమాకు పని చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. దేవులపల్లి రచనలో ఈ సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. భాషను, భావోద్వేగాలను దేవులపల్లి తన కలంతో అద్భుతంగా ఆవిష్కరించారు. కథతో పాటు పాటలు కూడా ఆయనే రాశారు. మల్లేశ్వరి సినిమాలో 17 పాటలు ఉంటే వాటిలో 15 పాటలు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రాశారు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ మారు మోగుతూనే ఉంటాయి. కృష్ణశాస్త్రి సాహిత్యానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం మరింత ప్రాణం పోసింది. ఈ సినిమాలో నెలరాజా, వెన్నెల రాజా, మనసున్న మల్లెల మాలలో గానే, అవునా నిజమేనా వంటి పాటలు సంగీత ప్రియులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. మల్లేశ్వరి పాత్రకు భానుమతిని ఎంపిక చేయడంలో బిఎన్ రెడ్డి ఎలాంటి సందేహం లేదు. ఆమె నటన ఈ పాత్రకు ప్రాణం పోసింది. నాగరాజు పాత్రకు మొదటి నుంచే ఎన్టీఆర్ ను మనసులో పెట్టుకున్నారట రెడ్డి
రెడ్డి గారు. విజయ సంస్థలో ఉన్న ఒప్పందాల కారణంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు. కీలక పాత్రలో టీజీ కమలాదేవి, శ్రీ వాత్సవ, రఘుపారావు తదితరులు నటించారు. చిన్ననాటి నాగరాజు మల్లేశ్వరి పాత్రలో మాస్టర్ వెంకటరమణ, బీబీ మల్లిక కనిపించారు. అందరూ నటనలో ఆరితేరిన వారు కావడంతో ఎవరూ ఎక్కడా తగ్గలేదు. ఒకరిని మించి మరొకరు పోటీపడి మరీ నటించారు, మెప్పించారు. మల్లేశ్వరి సినిమా 1951 డిసెంబర్ 20న రిలీజ్ అయింది. ఈ మూవీ విడుదలై 74 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో ఈ సినిమా 13 కేంద్రాల్లో 71 రోజులు ఏకదాటిగా ఆడేసింది. అంతేకాదు చైనాలో సబ్ టైటిల్స్ తో రిలీజ్ అయ్యి అక్కడ కూడా 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా మల్లేశ్వరి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో మల్లేశ్వరి ప్రదర్శితమై విదేశీయులు ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను కూడా అలరించగలదు. మల్లేశ్వరి సినిమా చూడాలనుకుంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. లైక్ సబ్స్క్రైబ్ చేయండి.